ఏవండో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా ఒక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? ఎండు రొయ్యలు అలానే టమాటాతో అయితే రెసిపీ అయితే చేసేస్తున్నాను. మరి ఎలా చేస్తున్నాను ఏంటో స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్లో ఈ వీడియో అయితే చూసేయండి. మంచినీటితో రొయ్యల్ని శుభ్రంగా అయితే కడిగేసుకుందామండి. ఎందుకంటే ఏదైతే మట్టి అది ఉంటుంది కదండి, అదైతే కిందకైతే దిగిపోతుంది. అందుకే నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకుందాం. ఇప్పుడు రొయ్యలను అయితే కడిగేసుకున్నాం కదండి, కడిగేసుకొని పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడైతే ఏదైతే పక్కన పెట్టుకున్నాను కదా రొయ్యలు, అదైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయ్యేలాగైతే వేపేసుకుంటున్నాను. డీప్ ఫ్రై అయినంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. రొయ్యలు వేపినప్పుడైతే ఆ స్మెల్ మామూలుగా రాదండి. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి రొయ్యల టమాటా కూర అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేయకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా అయితే టేస్ట్ అయితే చేయండి. మరి రొయ్యలు టమాటా కర్రీ ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను ఒక కప్ అయితే తీసుకున్నానండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానండి లైక్ అయితే చేయట్లేదండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసేలా కలిపేసుకుందామండి. అలాగే మన సాయి లవ్ యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అంటే చాలా అవసరం అండి. తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అంటే మామూలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది కదండి. అందుకే నేను ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. కర్రీలో అయితే పచ్చిమిర్చి వేస్తే మాత్రం ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఎగినంత వరకు అయితే సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. ఉల్లిపాయలు అవి పచ్చిమిర్చి బాగా ఎగిపోయండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను కదండి, అవైతే ఇందులోకి అయితే వేసేసుకున్నానండి. వేసుకొని గరిటెతో అయితే కలిపేసుకుంటున్నానండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కలుపుకుందామండి టమాటా ముక్కల్ని. అలాగే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్ ఉండేలా అయితే పెట్టేసుకుందామండి. టమాటా ముక్కలు అయితే ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మూత అయితే తీసేసుకున్నాను. తీసుకున్నాకైతే బాగా అయితే కలిపేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు ఏదైతే మనం రొయ్యలు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ రొయ్యలను అయితే ఇప్పుడు వేసేసుకున్నానండి. ఇప్పుడైతే బాగా అయితే కలుపుకుందామండి. రొయ్యలు అయితే వేసుకున్నాం కదండి, బాగా అంటే బాగా అయితే కలిపేసుకుందామండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే తగినంత పసుపునైతే వేసేసుకున్నానండి. అలాగే ఎంతమంది టేస్ట్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను కదండి, తగినంత ఉప్పునైతే వేసేసుకుంటున్నాను. అలానే తగినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. మేము స్పైసీ అయితే ఎక్కువ తింటామండి, అందుకే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ముక్కలకు బాగా పట్టేలాగా అయితే గరిటెతో అయితే కలుపుకుందామండి.
మొక్కకు బాగా పడితే కదండి టేస్ట్ కర్రీ అయితే వచ్చేది. అవునో కాదో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. రొయ్యల టమాటా కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసాం కదండి, లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే మూత పెట్టేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి మూతనైతే తీసేసుకున్నాను. ఎందుకంటే మొక్కలకు బాగా పడుతుంది కదండి, అందుకు ఒక లో ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా ఉండి నోరూరించే రొయ్యల కర్రీ. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఫ్యామిలీ ప్లీజ్. ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నా. గ్లాస్ వాటర్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఒక కప్పు రొయ్యలను తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్నాకైతే బాగా అయితే గరిటెతో అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే వాటర్ని వేసుకున్నాం కదండి, ఇప్పుడైతే నేను కొంచెం ఉడికాక మసాలా అయితే గరం మసాలా అయితే వేసేసుకుంటున్నానండి. ఈ గరం మసాలా వేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా కాబట్టి. బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడైతే గరిటె తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుందాం. రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మన కూర అయితే ఉడికిపోయింది, మూత అయితే తీసేసుకున్నా కదండి. చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. మరి అవునో కదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. టమాటా రొయ్యలు రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడైతే చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుందాం, స్టీల్ బౌల్లో. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ.